Hi guys, welcome back to Man of Cricket. Defending champions RCB స్పాట్ ఆన్. సో ఏదైనా టీం పిక్చర్ పర్ఫెక్ట్‌గా ఉందంటే స్ట్రెయిట్ అవే ఆర్‌సీబీ చెప్పొచ్చు. వాళ్ళకి ఎగ్జాక్ట్‌గా ఏం కావాలో అది దింపేశారు. ఓవరాల్‌గా వాళ్ళు పిక్ చేసిన ప్లేయర్స్ ఎవరు? ప్లేయింగ్ 11 ఎలా ఉంది? బ్యాకప్ ఎలా ఉంది? ఇది ఒకటి చేసినుంటే బావుండు అనే విషయం ఏముంది అనేది ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఆర్‌సీబీ మెయిన్ వాళ్ళ కోర్ అనేది సెట్ అయింది. వాళ్ళ ప్రాపర్ ప్లేయింగ్ 11 అనేది ఆక్షన్‌కి ముందే సెట్ అయిపోయింది. వాళ్ళకున్న 1 ఆర్ 2 ఇష్యూస్ కవర్ చేసుకోవడానికి మెయిన్ బ్యాకప్స్ అలాగే నంబర్ 3 ప్లేస్‌లో ఒక ఇండియన్ బ్యాట్‌మన్ ఇఫ్ ఇన్ కేస్ రజత్ పటిదార్‌కు లాంటి ఇంకొంచెం బ్యాట్‌మెన్‌ను ట్రై చేయాలి. అదే వాళ్ళ మెయిన్ ఆక్షన్ మోటివ్. దానికి తగ్గట్టు వాళ్ళు పిక్ చేసిన ప్లేయర్స్ వచ్చేసరికి వెంకటేష్ అయ్యర్, అలాగే మంగేష్ యాదవ్, జాకబ్ డఫీ, జార్డన్ కాక్స్, కన్సిక్ చౌహాన్, అలాగే విహాన్ మల్హోత్రా, విక్కీ ఓస్ట్‌వాల్, సాత్విక్ దేశ్వాల్ ఇవి వాళ్ళు పిక్ చేసిన ప్లేయర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే వెంకటేష్ అయ్యర్. వెంకటేష్ అయ్యర్ ఇస్ మనకి ఎప్పటి నుంచో తెలుసు. వెంకటేష్ అయ్యర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1400 పైగా రన్స్ ఉన్నాయి ఐపీఎల్‌లో. అలాగే కేకేఆర్ వచ్చేసరికి 21 అలాగే 21 ఫైనల్‌లో రీచ్ అవ్వడం గాని, అలాగే 24 ఫైనల్ గెలవడంలో గాని వెంకటేష్ అయ్యర్ పాత్ర అనేది చాలా అంటే మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. 21 ఫైనల్ రీచ్ అవ్వడానికైతే వెంకీ అయ్యర్ వాస్ ద మెయిన్ పిల్లర్. అలాగే టీమ్ చూసుకుంటే టాప్ ఆర్డర్‌లో నుంచి మిడిల్ ఆర్డర్‌ల వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. ఇన్నింగ్స్ డెప్త్ తీసుకెళ్ళాడు. అలాగే పవర్ హిట్టింగ్ చేయగలడు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ 1 ఆర్ 2 ఓవర్స్ రీచ్ సమ్‌హౌ 1 ఆర్ 2 ఓవర్స్ బౌలింగ్ కూడా వేయగలడు. సో, వెంకటేష్ అయ్యర్ వాస్ ద లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు వెంకటేష్ అయ్యర్ కోసం ఆల్మోస్ట్ 22 క్రోర్స్ వరకు వెళ్లారు. నౌ దే గాట్ ఫైనల్లీ. వెంకటేష్ అయ్యర్ ఇస్ ద సూపర్‌ది. అండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసరికి జాకబ్ డఫీ. స్టీల్ అని చెప్పొచ్చు. ఈ ఈ పిక్ వచ్చేసరికి స్టీల్. జాకబ్ డఫీ ఈస్ ద వన్ గాయ్ హూ హాస్ పర్ఫెక్ట్ బ్యాకప్ ఫర్ జాష్ హజిల్‌వుడ్. ఫర్ సపోజ్ కరెంట్ చూసుకుంటే హజిల్‌వుడ్ అనేది జాకబ్ డఫీ ఉన్నాడు. జాకబ్ డఫీ లైక్ కరెంట్ స్క్వాడ్‌లో నువాన్ తుసారా ఉన్నాడు. నువాన్ తుసారా వచ్చేసరికి స్కిల్ సెట్ వేరు. అలాగే జాష్ హజిల్‌వుడ్ స్కిల్ సెట్ వేరు. జాకబ్ డఫీ ఈస్ ద వన్ హూ హావ్ సేమ్ స్కిల్ సెట్ హార్డ్ లెంత్ హిట్ చేస్తాడు. బాల్ అనేది బోత్ వేస్ స్వింగ్ చేస్తాడు. పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ జాకబ్ డఫీ చూసుకుంటే ఫాస్ట్ బౌలర్స్‌లో టీ20 ర్యాంకింగ్స్‌లో ఫస్ట్ ఉన్నాడు. ఓవరాల్ టీ20 ర్యాంకింగ్ ఇంటర్నేషనల్ టీ20 ర్యాంకింగ్స్‌లో చూసుకుంటే సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. అలాగే ఏదైతే 25 ఇయర్‌లో ఉందో అక్రాస్ ఫార్మాట్స్ టెస్ట్, ఓడిఐ అండ్ టీ20 సో, హైయెస్ట్ వికెట్ టేకర్ ఈ ఇయర్‌కు. జాకబ్ డఫీ ఈస్ ద వెరీ వెరీ స్టీల్ డీల్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసరికి మంగేష్ యాదవ్. మంగేష్ యాదవ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. అలాగే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్. నంబర్ 8 సమ్‌వేర్ అరౌండ్ లేట్ ఆర్డర్‌లో వచ్చి పవర్‌ఫుల్ హిట్టింగ్ చేయగలడు. అలాగే అండ్ బౌలింగ్‌లో వచ్చేసరికి న్యూ బాల్ చేయగలడు. అలాగే డెప్త్‌లో వచ్చేసరికి పర్ఫెక్ట్ ఎయిర్ కట్స్ అనేది నైల్ చేయగలడు. అలాగే కన్సిస్టెంట్‌లీ 140 ప్లస్ టచ్ చేయగల కేపబిలిటీ ఉంది. తిను వచ్చేసరికి బ్రూటల్ హిట్టింగ్ అలాగే పవర్‌ఫుల్ హిట్టింగ్ ప్లస్ ఎయిర్ కట్స్ నైల్ చేయడంలో పర్ఫెక్ట్. అండ్ ఈ మంగేష్ యాదవ్ బ్యాకప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫర్ ఎస్‌దయాల్. ఎస్‌దయాల్ చూసుకుంటే సమ్ ఇష్యూ వల్ల మ్యాచెస్ ఆడడం లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఎస్‌దయాల్ ఐపీఎల్ టైమ్‌లో అవైలబుల్ లేకపోతే మంగేష్ యాదవ్ వాస్ ద బెస్ట్ పిక్. ఈవెన్ మంగేష్ యాదవ్ అబిలిటీ ఉంది. ఎస్‌దయాల్‌ను కాదని స్ట్రెయిట్ అవే ప్లేయింగ్ లెవెల్‌లో ఉంచి సమ్‌హౌ బ్యాటింగ్ అబిలిటీ కూడా ఇవ్వగలడు. బ్యాటింగ్ అనేది ప్లస్ కాబట్టి సేమ్ స్కిల్ సెట్. ఎస్‌దయాల్ ప్లేస్‌లో మంగేష్ యాదవ్‌ను కూడా ఆడించే ఛాన్సెస్ ఉన్నాయి. అంత మంచి ప్లేయర్. అలాగే సేమ్ తినొచ్చేసరికి మధ్యప్రదేశ్ రజత్ పటిదార్ టీమ్‌లోనే ప్లే చేస్తాడు. తన పెర్ఫార్మన్స్ చూస్తే పంజాబ్‌లో 12 బాల్స్‌కు 28 రన్స్ అలాగే 38 ఫర్ 2 వికెట్స్ కూడా ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విక్కీ ఓస్ట్‌వాల్. తినొచ్చేసరికి అండర్ 19 ప్లేయర్. బట్ ఇప్పుడు కాదు. సో, ఒక అండర్ 19 విన్నింగ్‌లో కీలక పాత్ర పోషించిన ప్లేయర్. అలాగే ఏజ్ వచ్చేసరికి 23 రైట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్.
సో, ఏదైతే 'రుతురాజ్ గైక్వాడ్' ఉన్నాడు గదా! మహారాష్ట్ర టీమ్. సో, మహారాష్ట్ర టీమ్‌లో ఆల్ రౌండర్ లైక్ మహారాష్ట్ర నుంచి లైక్ భయంకరంగా లైక్ బ్యాటింగ్‌లోను ప్లస్ బౌలింగ్. సో, మెయిన్ బౌలింగ్ అని జెప్పొచ్చు. బౌలింగ్‌లో వచ్చేసరికి ఎకానమికల్ బౌలర్ అలాగే ఎకానమికల్ బౌలింగ్ ఏస్తాడు. అలాగే బ్యాటింగ్ గూడా మంచిగా ఆడతాడు. మంచి టాలెంటెడ్ పర్సన్. సో, లైక్ తనను గ్రూమ్ జేస్తే మంచి మంచి నాక్స్ చూడొచ్చు. సో, ఇఫ్ ఇన్ కేస్ లైకు కృణాల్ పాండ్యాకు ఆర్ స్వప్నిల్ సింగ్ సో, ఆ ప్లేస్‌లో విక్కీ ఓస్ట్‌వల్‌ను గూడా ట్రై జేయొచ్చు. లైక్ సేమ్ స్కిల్ సెట్ అని జెప్పొచ్చు. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కనిష్క్ చౌహాన్. ఆర్‌సీబీ ఫ్యూచర్ అని జెప్పొచ్చు. సో, ఎగ్జాక్ట్‌గా ఏమైనా వాడాలనుకుంటే కనిష్క్ చౌహాన్ వాస్ ద పర్ఫెక్ట్ ప్లేయర్. సో, వేరే లెవెల్ లైక్ ఎవరైతే ఈ పిక్ సజెస్ట్ చేశారో వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. కనీస్ చౌహాన్ సో, రైట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మన్. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ ఆఫ్ బ్రేక్ బౌలింగ్ ఏస్తాడు. రైట్ ఆర్మ్ ఐ మీన్ ఆఫ్ స్పిన్ ఏస్తాడు. సో, ఇక్కడ చూసుకుంటే ఈవెన్ మీ స్క్రీన్ మీద కనపడుతుంది కదా! సో, అదొచ్చేసరికి పాకిస్తాన్ మ్యాచ్ లైక్ కరెంట్ అండర్ 19 టీమ్‌లో ఉన్నాడు. సో, అక్కడ చూసుకుంటే పాకిస్తాన్‌లో బ్యాటింగ్ వచ్చేసరికి 46 రన్స్ కొట్టాడు. అలాగే వికెట్స్ వచ్చేసరికి 3 వికెట్స్ తీశాడు. సో, లైక్ బ్రూటల్ హిట్టింగ్ లైక్ పవర్‌ఫుల్ హిట్టింగ్ చేయగలడు. లాంగ్ హ్యాండిల్ ఉంటది. అలాగే బ్యాట్ స్వీప్ అనేది భయంకరంగా ఉంటది. బ్యాట్ స్వీప్ అనేది చాలా బావుంటది. బౌలింగ్ లైక్ మంచి టాలెంటెడ్ పర్సన్. సో, ఇ ఇప్పుడు దీన్ని కూడా ప్రాపర్ యూజ్ చేసుకుంటే ఆర్‌సీబీ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. సో, వేరే లెవెల్ లైక్ మంచి టాలెంటెడ్ పర్సన్ లైక్ కనిష్క్ చౌహాన్. సో, లైక్ సమ్‌హౌ లైక్ ఆర్‌సీబీ అనేది కూడా మంచి మంచి ప్లేయర్స్‌ని పిక్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే జోర్డాన్ కాక్స్. జోర్డాన్ కాక్స్ ఈస్ ద లైక్ సో, 100 లీగ్‌లో అనేది సావగొడుతుంటాడు. లైక్ ఈజీగా సిక్స్‌లు కొడుతుంటాడు. లైక్ సేమ్ ఫిలిప్ సాల్ట్ కైండ్ ఆఫ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. ఎక్స్‌ప్లోజివ్ బ్యాటింగ్. సో, వికెట్ కీపర్ కమ్ బ్యాట్‌మన్. సో, హిట్టింగ్ అనేది భయంకరంగా ఉంది. అలాగే స్ట్రైక్ రేట్ వచ్చేసరికి ఇంటర్నేషనల్‌లో గాని, అలాగే 100 లీగ్‌లో వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది. సో, ఇఫ్ ఇన్ కేస్ లైక్ స్ట్రెయిట్ అవే లైక్ ఎనీ బ్యాట్‌మన్‌కి ఇంజ్యూరీ అయితే స్ట్రెయిట్ అవే లైక్ సో, టెంప్ట్ అవుతారు. లైక్ తిన హిట్టింగ్‌కు ఈవెన్ కెప్టెన్ గూడా ప్రిఫర్ అయ్యి లైక్ ఆల్‌మోస్ట్ వాళ్ళు లాస్ట్ ఇయర్ పెర్ఫార్మన్స్ ఇచ్చినా గూడా తిన తిన హిట్టింగ్‌కు ఆల్‌మోస్ట్ ఐ మీన్ టెంప్ట్ అయ్యి ప్లేయింగ్ లెవెల్‌లో ఆడియాలి అనే కేపబిలిటీ అనే పవర్ హిట్టింగ్ ఉంది తిన దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సాత్విక్ దేశ్వాల్. సో, సాత్విక్ దేశ్వాల్ వచ్చేసరికి ఆర్‌సీబీలోనే ఉన్నాడు. లైక్ సో, తనొచ్చేసరికి 18 ఇయర్స్. అండ్ సో, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్. అలాగే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మన్ ఆడతాడు. సో, కొంచెం మిస్టరీ ఎలిమెంట్ ఉంటది. సో, తన దగ్గర వచ్చేసరికి. సో, ఇఫ్ ఇన్ కేస్ లైక్ సుయాష్ శర్మకు ఇఫ్ ఇన్ కేస్ ఆడాలనుకుంటే సో, సాత్విక్ దేశ్వాల్‌ని ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విహాన్ మల్హోత్రా. సో, విహాన్ మల్హోత్రా అనేది కరెంట్ అండర్ 19 టీమ్‌లో ఉన్నాడు. సో, విహాన్ మల్హోత్రా వచ్చేసరికి బండిల్ ఆఫ్ రన్స్ చేశాడు. అలాగే సో, అండర్ 19లో వచ్చేసరికి నంబర్ 3 ఆర్ నంబర్ 4 పొజిషన్‌లో ఆడతాడు. మంచి టాలెంటెడ్ పర్సన్స్ లైక్ గ్యాప్‌లలో గ్యాప్‌లలో బౌండరీస్ స్కోర్ చేస్తారు. సో, సమ్‌వేర్ అరౌండ్ లైక్ టాప్ ఆర్డర్‌లో బ్యాట్స్‌మెన్ లైక్ ఇఫ్ ఇన్ కేస్ ట్రై చేయాలనుకుంటే విహాన్ మల్హోత్రా అనేది ఒక మంచి ఆప్షన్. అండ్ ఇవి వాళ్ళు పిక్ చేసుకున్న ప్లేయర్. అండ్ ఆర్‌సీబీ ప్లేయింగ్ 11 చూసుకుంటే సో, వాళ్ళ ప్లేయింగ్ 11 వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అదే ప్లేయింగ్ 11. విరాట్ కోహ్లీ ఓపెన్ ద ఇన్నింగ్స్ అలాంగ్ విత్ ద ఫిలిప్ సాల్ట్. సో, 3లో వచ్చేసరికి వెంకటేష్ అయ్యర్. 4థ్‌లో దేవదత్ పడిక్కల్ కాదు. 4థ్‌లో వచ్చేసరికి రజత్ పటిదార్. 5లో జితేష్ శర్మ. 6లో టిమ్ డేవిడ్. 7లో వచ్చేసరికి రొమారో షెఫర్డ్. 8 కృణాల్ పాండ్యా. 9 భువనేశ్వర్ కుమార్. 10 జాష్ హజిల్‌వుడ్. 11 వచ్చేసరికి దయాల్. 12 వచ్చేసరికి సుయాష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్. సో, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడొచ్చేసరికి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ ఐ మీన్ జాష్ హజిల్‌వుడ్‌కి ఏదైనా ఇష్యూ వచ్చేసరికి జాకబ్ డపీ బ్యాకప్‌గా ఉన్నాడు. అలాగే ఇఫ్ ఇన్ కేస్ బౌలింగ్ స్ట్రెంత్ చేసుకోవాలనుకుంటే రొమారో షెఫర్డ్‌ని డ్రాప్ చేసి నువాన్ తుషార్ అలాంటి తను తెచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే వన్ మోర్ థింగ్ అలాగే ఇక్కడ చూసుకుంటే ఈవెన్ లైక్ బ్యాటింగ్‌లలో ఎవరికి లైక్ ఈవెన్ కోహ్లీకి ఇష్యూ వచ్చినా ఆర్ రజత్ పటిదార్‌కి ఇష్యూ వచ్చినా
సో, అక్కడ రిప్లేస్ జేయడానికి ఎలాగో పడికల్ అండ్ వెంకటేష్ అయ్యర్ లైక్ ఎవరైతే ప్లేయింగ్ 11లో లేరో సో, వాళ్ళు స్ట్రెయిట్ అవే ఫిక్స్ అయిపోతారు. అలాగే జితేష్ శర్మకొచ్చేసరికి అండ్ సో, ఇక్కడ లైక్ ఆహ్, ఇక్కడ వాళ్ళు జేసిన ఇష్యూస్ అండ్ జితేష్ శర్మకు ఎవరికైనా బ్యాకప్ వచ్చేసరికి విక్కీ ఆర్ కనిష్క్ చౌహాన్ సో, వీళ్ళొచ్చేసరికి బ్యాకప్‌గా ఉంటారు. అండ్ సో, జోర్డాన్ కాక్స్ లైక్ ఫర్ సపోజ్ ఫిలిప్ సాల్ట్‌కి చూసుకుంటే ఫిలిప్ సాల్ట్‌కొచ్చేసరికి బ్యాకప్‌గా ఆహ్, జాకబ్ బెటెల్ ఉంటాడు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు టిమ్ డేవిడ్ ఆర్ రొమేరో షెఫర్డ్‌కు ఒకేళ బ్యాకప్ ఇఫ్ ఇన్ కేస్ బ్యాకప్ నీడ్ అంటే వాళ్ళకు జార్డాన్ కాక్స్ ఉన్నాడు. సేమ్ లైక్ టిమ్ డేవిడ్ లాగా బ్రూటల్ హిట్టింగ్ చేయగలడు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి ఇండియాలో సో లాస్ట్ లైక్ బౌలింగ్‌లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్‌కు బ్యాకప్‌గా రసిక్ దర్ ఉన్నాడు. అలాగే ఎస్తైర్‌కు బ్యాకప్ వచ్చేసరికి మంగేష్ యాదవ్ ఉన్నాడు. సో ఓవరాల్‌గా చూసుకుంటే ప్రతి ఒక్కరికి బ్యాకప్ ఉంది. సో ఇష్యూ వచ్చేసరికి వాట్ కుడ్ హావ్ బీన్ బెటర్ అంటే సో వన్ థింగ్ లైక్ ప్రాపర్ రొమారో షెఫర్డ్‌కు ఒక ప్రాపర్ బ్యాకప్ లేదని చెప్పొచ్చు. లైక్ ఎగ్జాక్ట్‌గా లైక్ సేమ్ స్కిల్ సెట్ ఆఫ్ బౌలింగ్ ఆల్ రౌండర్ అనేది ఒక బౌలింగ్ ఆల్ రౌండర్ ఆప్షన్ లేదు. సో, అదొక మైనస్. అలాగే అండ్ వన్ మోర్ ఇష్యూ వచ్చేసరికి హ్మ్. అలాగే వాళ్ళకు ఉన్న వన్ మోర్ ఇష్యూ వచ్చేసరికి అండ్ ఈవెన్ లైక్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు లైక్ ఇండియన్ కీపర్ లేరు. ఇండియన్ వికెట్ కీపర్‌కి బ్యాకప్ లైక్ ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు చూసుకుంటే మనకు తినున్నాడు లైక్ జితేష్ శర్మ. సో, జితేష్ శర్మకొచ్చేసరికి ఇండియన్ వికెట్ కీపర్ లేడు. సో, అదొక మైనస్. అండ్ అలాగే ఒక స్పిన్నర్ లైక్ వికెట్ టేకింగ్ స్పిన్నర్‌ని తీసుకొనుంటే కొంచెం బెటర్ ఉండేది. ఎందుకంటే సో, ఏదైతే కృణాల్ పాండే చూసుకుంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ బౌలర్. సో, ఫ్యాబులస్ వర్క్ చేశాడు. సో, లైక్ సేమ్ అదే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బేసికల్‌గా కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ వచ్చేసరికి వికెట్ టేకర్ బౌలర్స్ వాళ్ళు ఎకానమికల్ బౌలర్. సో, సమ్‌వేర్ అరౌండ్ మిడిల్ ఓవర్స్‌లో వికెట్ తీసే కేపబిలిటీ ఉన్న బౌలర్ ఉంటే బెటర్. బట్ సమ్‌హౌ లైక్ వాళ్ళకు లైక్ సుయాష్ అండ్ కృణాల్ పాండ్యా కాంబినేషన్ వర్కౌట్ అయింది కాబట్టి నో ఇష్యూస్. దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో, ఎవరైతే ఈ వీడియో ఇప్పటిదాకా చూసారో హోప్ మీకు నచ్చిందనుకుంటా. సో, లైక్ చేయండి. అలాగే మీ ప్లేయింగ్ 11 ఏంటి? ఆర్‌సీబీ ప్లేయింగ్ 11 అలాగే ఏ పిక్ మీకు లైక్ పర్ఫెక్ట్ అని అనిపించింది అని కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బాయ్ బాయ్.